అలర్ట్ హెచ్చరికను జారీ చేసినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రకమైన వర్ష హెచ్చరికలను కేంద్ర వాతావరణ శాఖ జారీ చేస్తుంది. కానీ ఈ హెచ్చరికల అర్థం ఏమిటి? రెడ్, ఆరెంజ్, యెల్లో హెచ్చరికల మధ్య తేడా ఏమిటి? వర్ష తీవ్రత ఆధారంగా హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లో అలర్ట్ హెచ్చరికలు అంటే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అన్నట్లు. ఈ హెచ్చరిక జారీ చేసినట్లయితే 64.5 మిల్లీమీటర్ల నుంచి 111.5 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ అత్యంత తీవ్రమైన హెచ్చరిక. ఇది చాలా భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. అంటే రెడ్ అలర్ట్ జారీ చేసినప్పుడు జిల్లాలో 204.4 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఈ రెడ్ అలర్ట్ హెచ్చరికను జారీ చేసినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాగే అదనంగా హెచ్చరిక చార్ట్ సాధారణంగా తెలుపు, ఆరెంజ్ రంగులను చూపుతుంది. తెలుపు రంగు చినుకులను సూచిస్తుంది. అలాగే ఆరెంజ్ అలర్ట్ అనేది మోస్తరు వర్షపాతాన్ని సూచిస్తుంది. మోంతా తుపాను నేపథ్యంలో ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని కొంగవారిగూడెం ఎర్రకాలువ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 83.50 కాగా ప్రస్తుతం 82.36 మీటర్లు నీటి మట్టం చేరింది. ఇక ప్రస్తుతం ప్రాజెక్టులోకి 800 క్యూసెక్ల నీరు వచ్చి చేరడంతో అప్రమత్తమైన అధికారులు 4 గేట్లు ఎత్తి 2500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలైన నల్లజర్ల, గోపాలపురం, తాడేపల్లిగూడెం మండలాల ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మోంతా తుపాను ప్రభావం కాకినాడ జిల్లాపై అధికంగా ఉంటుంది అన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో 269 పునరావాస కేంద్రాలను గుర్తించామని, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్ముఖంతో మా ప్రతినిధి అప్పారావు ఫేస్ టు ఫేస్. మొందా తుఫాను కాకినాడ తుని మధ్య తీరం దాటుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో కాకినాడ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. ప్రధానంగా కాకినాడ జిల్లా షాన్మోహన్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా విద్యుత్ సంబంధించి అస్తవ్యస్తంగా అయ్యే ప్రమాదం ఉంటే ఏ విధంగా నష్ట నివారణ చేపట్టాలి, అదేవిధంగా తీర ప్రాంత మండలాల్లో 269 క్యాంప్స్ కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో ఈ తుఫాను సన్నద్ధకు సంబంధించి ఏ విధంగా ప్రిపరేషన్ ప్లాన్ చేశారో ఒకసారి అడిగి చూద్దాం. సార్, ఒకసారి కాకినాడ తీరం మీదుగా తుఫాను తీరం దాటుతున్నారు, దానికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? సో కాకినాడ తీరం అంటే మనకు ఆల్మోస్ట్ 4 మండల్స్, తర్వాత ఒక అర్బన్ ఏరియా కాకినాడ టౌన్ ఒకటి, ప్లస్ 4 మండల్స్ తొండంగి, ఉప్పాడ, కాకినాడ రూరల్, తాళరేవు, ఈ 4 మండలాలు ప్లస్ కాకినాడ సిటీ, ఈ 5 ఏరియాస్లో మనకి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అందరికీ తెలిసిందే కాకినాడలో వన్ సైక్లోన్ వస్తే బికాస్ ఆఫ్ ద రెయిన్ఫాల్ ఇన్ రంపచోడవరం ఏరియా ఏలేశ్వరం రిజర్వాయర్ కొంత ఫుల్ కెపాసిటీకి వెళ్ళడం, 24.11 ఫుల్ కెపాసిటీ. సో మనకి బోత్ ఈస్ట్ వైపు నుంచి సైక్లోన్ వల్ల ఈ వేవ్ యాక్టివిటీ, తర్వాత వర్షం వల్ల కొంత నీళ్ళు నిలవడం,
ప్లస్ ఏలేశ్వరం వైపు నుంచి నీళ్లు వదిలితే ఏ గ్రామాలు మనకి ముప్పులో ఉంటాయని అవన్నీ కొంచెం సమీకరణ వేసుకొని ఎస్పీ గారు తర్వాత మేము కొంచెం ఒక వల్నరబుల్ అంటే ఎక్కడెక్కడ హ్యాబిటేషన్స్లో మనకి విలేజెస్ని మూవ్ చేయాలనేది ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఐదు అంటే వార్డ్స్ ప్లస్ అర్బన్ ఏరియాలో ప్లస్ 5 మండలాల్లో ఆల్మోస్ట్ 269 రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం, వాటన్నిటికీ సివిల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి పోలీస్ వైపు నుంచి స్పెషల్ ఆఫీసర్స్ని వేయటం. వాళ్ళ నేతృత్వంలో ఇవాళ ఈవినింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈ 269లో 133 ఎక్కడైతే సైక్లోన్ వర్షం వల్ల ఇంపాక్ట్ ఉందో అక్కడ ఇవాళ ఈవినింగ్ నుంచి ఒక 16,500 మంది వరకు మనం ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కాకుండా తుఫాను తీరం దాటే సమయంలో విండ్ స్పీడ్ అరౌండ్ 100 దాటే అవకాశం ఉంటుందంటారు. సో పవర్ సిస్టమ్ డెస్ట్రాయ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి లైన్మెన్స్ని భారీ స్థాయిలో మనం మోహరించామన్నారు. దానికి సంబంధించి ప్లానింగ్ ఎలా ఉంది? సో మన అండర్స్టాండింగ్ బట్టి ఇప్పుడు 100 కిలోమీటర్ స్పీడ్తో మనకి విండ్ వస్తే ఆల్మోస్ట్ ఒక 2000 పోల్స్ వరకు మనకి ఇంపాక్ట్ అవుతాయి అనేది మన అంచనా. సో 2000 పోల్స్ కానీ మనం 3000 పోల్స్ మనం ఆల్రెడీ తెప్పించుకోవడం జరిగింది ఈపీడీసీఎల్ వైపు నుంచి. అండ్ సిఎండి ఈపీడీసీఎల్తో కూడా కంటిన్యూస్గా టచ్లో ఉన్నాం. దాంతోపాటు ఒక 1000 మెంబర్స్ ఇవి పోల్స్ వేసే కాంట్రాక్టర్స్ కూడా రెడీ పెట్టుకోవడం జరిగింది, అంటే వర్క్మెన్ కూడా రెడీ పెట్టుకోవడం జరిగింది. ప్లస్ ఒకవేళ ట్రాన్స్కోకి సంబంధించి పెద్ద టవర్స్ ఏమన్నా పాడైతే రాజమండ్రిలో పార్క్ చేస్తున్నాం మనం ఒక 4 మొబైల్ పవర్ టవర్స్ కూడా. సో ట్రాన్స్ఫార్మర్స్ తర్వాత మెటీరియల్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఫ్రమ్ పవర్ డిపార్ట్మెంట్ నుంచి. మనకి మేజర్గా ఈ 5 ఏరియాస్ ప్లస్ దుమ్ములపేట ప్లస్ ఏటిమొగ అర్బన్ ఏరియాలో ఈ ఏరియాస్లో చూడాల్సి వస్తుంది మన పవర్ కనెక్షన్స్ ఇష్యూ. సార్ ఇది కాకుండా ముఖ్యంగా తీర ప్రాంతాల్లో పునరావాస శిబిరాలకి వెళ్ళాలి అంటే అధికారులు అడుగుతున్న కొంతమంది మేము వెళ్ళము ఇక్కడే ఉంటాము, ఎన్నో తుఫాను చూసామంటున్నారు. నిన్న కూడా హోపైలో వాళ్ళు వెళ్ళమంటే రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. దాన్ని ఎలా చూస్తారు? సో అదే ఇందాక మనం అనుకున్నట్లు సో మన వైపు నుంచి మేము ఎన్ని ప్రిపేర్ చేసినా జనాలకి సపోర్ట్ వాళ్ళ అంత రెసిస్ట్ చేస్తున్న పరిస్థితుల్లో ఫోర్స్ పెట్టి మనం పోలీస్ వారి సహకారం తీసుకోవాల్సి వచ్చింది. మనకు కూడా అంటే ఐడియల్లీ మనం చెప్పినప్పుడు ఊరికే చెప్పం, మనం ఇంత ఖర్చు పెట్టి ఇంత ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా వచ్చి మనకు సహకరిస్తే బాగుంటుంది. అలాంటిది మనం ఫోర్స్ పెట్టి తీసుకురావడం చాలా దురదృష్టకరం యాక్చువల్లీ. నిన్న చాలాసేపు మా వాళ్ళు ట్రై చేశారు చెప్పడానికి, బట్ ఇంకా తప్పదంటే మనం వీ హ్యాడ్ టు యూస్ పోలీస్. ఈసారి కూడా అంతే, ఇన్ కేస్ ఎక్కడన్నా వల్నరబుల్ హౌసెస్ మనం ఒక 2187 ఐడెంటిఫై చేసాం ఆల్రెడీ. ఆ హౌసెస్లో ఉన్న వాళ్ళు రాకపోతే మనం బలవంతంగా తీసుకొస్తాం, నో అదర్ ఆప్షన్. ఇది జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ గారు చెప్తున్నారు. తుఫాను తీరాన్ని దాటిన సమయంలో ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ముందుగానే అప్రమత్తం అయ్యాయని, విద్యుత్ సంబంధించి సరఫరాకి ఏ ఇబ్బంది ఉన్నా తక్షణం పరిశీలించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. కాకినాడ కలెక్టరేట్ నుంచి కెమెరా పర్సన్ శ్రీనివాస చుక్కాపారావు.